రారా సుధీర్, రా పూజిత, ఎలా ఉన్నావు అని ఎంతో హుషారుగా అన్నాడు మనోజ్. అతని హుషార్ని వింతగా చూస్తూ కనుబొమ్మలు ముడేసింది అశ్విని. సుధీర్ని చూస్తూ పలకరింపుగా నవ్విందామె. ఆ వెంటనే పూజితని చూసి, మాకు తెలియకుండానే మా ఇంటికి వచ్చి మాతో చెప్పకుండానే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా పూజిత అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని. ఆ మాటలకి కంగుతింది పూజిత. వెంటనే తప్పంతా నీదే అన్నట్టు ఆమె కళ్ళు మనోజ్ని చూశాయి. అతను వాళ్ళ వదిన వంక కంగారుగా చూస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు వదినా అని భయపడిపోయాడు. ఏదో తన మీద కన్సర్న్తో పాజిటివ్గా స్పందించింది. పూజిత తనని చూడటానికి వస్తే ఈ మాటల దాటికి ఆమె ఎక్కడ నెగెటివ్గా మారిపోతుందోనని మనోజ్ భయం. అందులోనూ అశ్విని ఏదున్నా ముఖం మీదే మాట్లాడేస్తుంది. అందుకే అతనికి మరీ భయమేసింది. అదేంటి? పూజిత అప్పట్నుండి మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడే కదా చూడటం. మరి ఇప్పుడు అడగకుండా సంవత్సరం తర్వాత అడగనా అని రెట్టిస్తున్నట్టుగా మనోజ్ని అడిగింది అశ్విని. మనోజ్ కళ్ళు మూసుకొని మనసులోనే దేవుడా అని తల మంచానికేసి కొట్టుకున్నాడు. పర్వాలేదండి, ఇందులో మీరు అడగకూడదేమీ లేదు. నాకు ఎగ్జామ్స్, మీ ఇంట్లో పెళ్లి కదా, ఆ హడావుడిలో అక్కడ ఉండటం డిస్టర్బ్గా అనిపించింది. అలా అని మీకు చెప్తే మీరు ఫీల్ అవుతారేమోనని ఆర్దుక్తిలో ఆపిందామె. ఆ మాటలు విన్న మనోజ్ విస్తుపోతూ పూజిత వంక చిత్రంగా చూశాడు. ఆ రోజు రాత్రి తాను ఆమెని ముద్దు పెట్టుకున్న సీనంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అతని కళ్ళ ముందు గిర్రున తిరుగుతూ కనిపించింది. మనోజ్ని చూసి మూతి తిప్పి, ఈ మనోజ్ నన్ను ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి అంటాడులే అని, పరీక్షలు ఎలా రాశావు పూజిత అని అడిగింది అశ్విని. బాగా రాశానండి అంది పూజిత. పాటలు బాగా పాడతావని, వోకల్ మ్యూజికల్లో డిప్లొమా చేస్తున్నావని సుధీర్ చెప్పాడు. మరి నువ్వు పాట పాడి ఎప్పుడు వినిపిస్తావు అంది అశ్విని. ఆమె ప్రశ్నలకి మనోజ్కి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నాకు బాగలేదని నన్ను చూడటం కోసం పూజిత వస్తే నన్ను చూడనివ్వకుండా, నాతో మాట్లాడనివ్వకుండా వదిన సోది ప్రశ్నలేసి చంపేస్తుందేంటి అని మనసులో విసుగ్గా అనుకుంటూ అశ్విని వంక పూజిత వంక చూశాడు మనోజ్. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు తీరికగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట పాడి వినిపిస్తాను అని నవ్వుతూ చెబుతుంది పూజిత. ఇక వీళ్ళ మాటల ప్రభావం ఆగదని అర్థమై చిరాకుతో, అరే సుధీర్, అలా కారిడోర్లోకి వెళ్దాం పదరా అని పౌరుషానికి పోతూ అన్నాడు మనోజ్. అతని మాటలకి కంగారుగా మనోజ్ వైపు తిరిగి, అదేంటి మనోజ్, నీరసంగా ఉన్నావు, లేవొద్దని డాక్టర్ గారు చెప్పారా, పడుకొని రెస్ట్ తీసుకో అంది అశ్విని. రెస్ట్ తీసుకోవడానికి నీ సోది ఆపితేగా అన్నట్టు విసుగ్గా చూసి, పర్వాలేదులే వదినా, పడుకొని పడుకొని బోర్ కొడుతుంది, అలా 2 అడుగులు వేస్తాను అంతే అంటూ మంచం దిగబోయాడు మనోజ్. వీల్ చైర్ తెస్తాను, దిగకురా అంటూ గబగబా బయటకు వెళ్ళబోయాడు సుధీర్. నాకేమన్నా కాలు చెయ్యి విరిగిపోయిందనుకున్నావా, నేను నడవగలను, కొంచెం సాయం చెయ్యి చాలు అని కసురుతూ మంచం మీద నుంచి నిదానంగా దిగాడు మనోజ్. రాత్రి నుంచి వాంతులయ్యి పొట్టలో ఏమీ లేక నీరసంగా ఉండటంతో సుధీర్ సహాయం తీసుకొని మెల్లగా బయటకు నడిచాడు మనోజ్. వాళ్ళని చూస్తున్న పూజిత వాళ్ళు గది బయటకు వెళ్ళగానే ఆమె కూడా వాళ్ళ వైపు అడుగులు వేసింది. ఏదో అంటున్న మనోజ్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. ఆమెకు తెలియకుండానే వాళ్ళను అనుసరిస్తూ కారిడోర్లోకి వచ్చిందామె. సుధీర్ పక్కకు వెళ్ళి ఆమె కూడా వాళ్లతో నడవసాగింది. ఆపరేషన్లు చేయబడిన వాళ్ళు, ఇంకొందరు పేషెంట్లు వాళ్ళ వారి సాయంతో బాల్కనీలో నిదానంగా నడుస్తున్నారు. వాళ్ళని గమనిస్తూ నడుస్తుంది పూజిత. మనోజ్ తల తిప్పి పూజితని చూశాడు. ఒక్క రంగు చుడీదార్లో ఎప్పటికంటే తెల్లగా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉన్న పూజిత ముఖాన్ని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో వెలిగాయి.
అశ్విని, పూజితల సోది మీటింగ్‌లని చెడగొట్టాలని అతను వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోలోపలే మహా ఆనందం పడిపోయాడు. ఒక ప్లాన్ విజయవంతం అవ్వడంతో మరో ప్లాన్ అతని బుర్రలోకి వచ్చింది. తల పక్కకు తిప్పి సుధీర్ వంక చూస్తూ, నేను మెల్లగా నడుస్తాను గాని దాహంగా ఉంది. రూమ్‌లో కూలింగ్ వాటర్ లేదు. కొంచెం బయటికెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకోరారా సుధీర్ అన్నాడు మనోజ్. అలాగే రా, జాగ్రత్త, తూలుతావేమో అని చెప్పి కిందికి దిగి మెట్ల వైపు వెళ్ళాడు సుధీర్. పూజిత తల వెనక్కి తిప్పి బయటకు వెళ్తున్న సుధీర్ వంక చూసి మళ్ళీ మనోజ్ వంక చూసేసరికి ఆ సెకండ్ల సమయంలోనే మనోజ్ పూజితకి ఎదురుగా వచ్చేసి ఉన్నాడు. అతన్ని ఈ హఠాత్ చర్యకి ఆశ్చర్యపోయిందామె. ఆమె ముఖంలోకి పరిశీలనంగా చూస్తూ మరింత దగ్గరగా వచ్చాడు మనోజ్. కళ్ళు చిట్లించి సీరియస్‌గా ఏదో అనబోయింది పూజిత. రెప్పవాల్చకుండా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, పూజిత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అని గబక్కున అనేశాడు మనోజ్. హఠాత్తుగా విన్న ఆ మాటలకి ఖిన్నురాలై ఒక్క క్షణం మాట రానట్టుగా ఉండిపోయిందామె. ఆ వెంటనే తేరుకొని కోపంగా మనోజ్‌ని చూస్తూ, నువ్వింకా అలానే ఉన్నావా? ఛ! నీకేమైందో అని నా టైం వేస్ట్ చేసుకొని నిన్ను చూడ్డానికి వచ్చాను చూడు. నాది, నాది తప్పు. ఓ పక్కన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు. తిన్నదరక్క వాంతులు చేసుకొని పెళ్లాగిపోయి మంచం మీద పడ్డావు. అయినా బుద్ధి లేకుండా మరో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు. నువ్వింతేనా? స్టూపిడ్ ఫెలో. ఇంకోసారి నీ ముఖం చూస్తే అడుగు అని ఆవేశంగా తిట్టేసి చరచరా మెట్ల వైపు వెళ్ళిపోయింది పూజిత. తన రెండో ప్లాన్ ఇలా బెడిసి కొట్టాడని ఊహించని వాడిలా పూజిత వెళ్ళిన వైపే షాక్ అయి చూస్తుండిపోయాడు మనోజ్. పూజిత తిట్టిన మాటలే చెవుల్లో అతన్ని గిరుగిరుమంటూ మోగుతుంటే సుధీర్ వచ్చి పిలిచినా చెవటివాడిలా ఉండిపోయాడు. ఒక అమ్మాయికి ముద్దు పెట్టి ఇంకో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి అలా 10 మంది అమ్మాయిలకి లైనేసినట్లు మాట్లాడుతుందేమిటి అని చాలా ఇరిటేట్ అవుతూ ఆ ఆలోచనలోనే ఉండిపోయాడతను. మనోజ్ బొమ్మలా ఉండిపోవడం చూసి తాను తెచ్చిన వాటర్ బాటిల్లోని చల్లని నీళ్ళని దోసీట్లోకి పోసుకొని మనోజ్ ముఖం మీదకి గట్టిగా విసిరి కొట్టాడు సుధీర్. అంతే, కూలింగ్ నీళ్లు చెల్లున ముఖాన్ని తాకడంతో దడుచుకొని అటూ ఇటూ చూశాడు మనోజ్. అతని ఉలికిపాటికి ఫక్కున నవ్వుతూ, పూజిత ఏదిరా అని అడిగాడు సుధీర్. అసలే పూజిత వెళ్ళిపోయిందని బాధపడుతుంటే దానికి తోడు నవ్వుతున్న సుధీర్‌ని చూడగానే మనోజ్‌లోని కోపం రెట్టింపైంది. నాకు తెలీదు. ఎక్కడుందో ఆవిడ గారికే ఫోన్ చేసి అడుక్కో అని కసిగా చెప్పి గోడని ఆసరాగా చేసుకొని నడుస్తూ రూమ్ వైపు వెళ్ళిపోయాడు మనోజ్. మనోజ్ పిచ్చిగా అరవడం చూశాక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో జరిగింది అనుకున్నాడు సుధీర్. అందుకే పూజితకి ఫోన్ చెయ్యడానికి ధైర్యం చాలలేదు. అయినా ఆమెని ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని భయంగానే పూజితకి ఫోన్ చేశాడు. సుధీర్ హలో అనకుండానే నీ ఫ్రెండుని ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. నాతో పెట్టుకుంటే హాస్పిటల్లో బెడ్ మీద ఆ మాత్రం కూడా ఉండడని చెప్పు. నేను ఇంటికెళ్తున్నా. బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది పూజిత. పూజిత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందన్న దానికంటే ఇంకో కొత్త విషయం అర్థమైంది సుధీర్‌కి. పూజిత, మనోజ్‌లు ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిస్తే చిటపటలు రేగడం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరినీ ఒంటరిగా కలవనివ్వకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు సుధీర్. హాస్పిటల్ నుంచి పూజిత ఒక్కతే ఇంటికి తిరిగి రావడం చూసి, సుధీర్ రాలేదా? భోజనానికి వస్తానన్నాడుగా అని అడిగింది క్రాంతి. వాడికి భోజనం దండగా. ఎక్కడో ఒక చోట ఏదో గడ్డి తింటాడులే. నాకు కడుపు కాలిపోతుంది. త్వరగా అన్నం పెట్టు అని రుసరుసలాడుతూ అంది పూజిత. పూజిత చిరుబుర్రులు చూసి ఆమె సుధీర్‌తో ఏదో గొడవ పడిందని అర్థమైంది క్రాంతికి. మరి
4 గంటలకి సుధీర్ పెయింటింగ్స్ గ్యాలరీకి వెళ్దాం అనుకున్నాంగా. అయితే వద్దా? అని డల్‌గా అడిగింది క్రాంతి. అబ్బా! బుర్ర తినకే. వెళ్దాంలే. ముందు అన్నం పెడతావా? పెట్టవా? అని గట్టిగా అరుస్తూ తన గదిలోకి వెళ్ళింది పూజిత. గ్యాలరీకి వెళ్దామనడంతో హుషారుగా వంటగదిలోకి పరిగెత్తింది క్రాంతి. ఇద్దరూ భోజనం చేసి 4 గంటలవుతుంటే ఆటోలో తుమ్మలపల్లి కాలక్షేత్రంకు వెళ్లారు. మధ్యాహ్నపు ఎండ ఇంకా తగ్గకపోవడంతో గ్యాలరీలో సందర్శకులు పట్టుమని 10 మంది కూడా లేరు. ఎంట్రన్స్‌లోనే కూర్చొని ఉన్నాడు సుధీర్. పూజిత క్రాంతిలని చూసి నవ్వుతూ లోపలకు ఆహ్వానించాడు. వాళ్ళిద్దరూ లోపలకు వచ్చి హాల్లోని పరిశీలిస్తుంటే, రండి నా పెయింటింగ్స్ చూపిస్తాను అని ముందుకు నడిచాడు. అతను చెప్పిందాన్ని చెయ్యను అన్నట్టు బుంగమూతి పెట్టుకొని అలకగా అక్కడే కుర్చీలో కూర్చుంది పూజిత. ఆమె వంక ఓ సెకండ్ చూసి, ఇప్పుడు పూజిత తన మాట వినదు అనుకుంటూ, నువ్వు రా క్రాంతి, ఆర్ట్స్ చూద్దువు అంటూ ముందుకు నడిచాడు. ఎంట్రన్స్‌లో ఉన్న కౌంటర్ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తుంది పూజిత. సుధీర్ లోపలకు వెళ్తూ అక్కడున్న హెల్పర్‌తో ఏదో చెప్పాడు. హెల్పర్ పూజితకి చల్లని కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు. క్రాంతికి పెయింటింగ్స్ చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు సుధీర్. అతను వేసిన విభిన్నమైన వర్ణచిత్రాల్ని అందరూ బాగున్నాయని మెచ్చుకున్న వాటిని, అతనికి మంచి గుర్తింపు తెచ్చిన తైలవర్ణ చిత్రాల్ని ఒక్కొక్క దాన్ని చూపిస్తూ వాటిలో నిగూఢంగా ఉన్న అర్థాన్ని, తన భావాన్ని వివరించి చెబుతున్నాడు సుధీర్. అక్కడ కూర్చున్న పూజిత చెవుల్లో మాత్రం మనోజ్ చెప్పిన మాటలే గింగుర్లు తిరుగుతున్నాయి. ఆమెకి అతి సమీపానికొచ్చి కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ ఐ లవ్ యూ పూజిత అని చెప్పిన మనోజ్ మాటలు ఆమె మనసుని కుదురుగా ఉంచడం లేదు. ఏమీ మాట్లాడబుద్ధి కావడం లేదు. మరేమి చూడబుద్ధి వినబుద్ధి కావడం లేదు. ఆ మాటలు వింటున్న క్షణంలో మనోజ్‌పై కలిగిన కోపం ఇప్పుడు లేదు పూజితలో. ఆమె మనసు రకరకాల ఉద్వేగాల్లో మునిగి తేలుతుంది. హాస్పిటల్‌లో జరిగిన సంఘటనలతో ఆలోచనలో మునిగిపోయిన పూజితకి తన సెల్ ఫోన్ మోగడం కూడా వినిపించలేదు. ఆరోహణంలో పెరుగుతూ ఉండే ఆ రింగ్ టోన్ ఆమెని ఒక్కసారే ఉలిక్కిపడేలా చేసింది. మనోజ్ తలుపులో నుంచి బయటకు వచ్చి ఫోన్ తీసి చూసిందామె. అది ఆమె తండ్రి రాఘవ నుంచి. వెంటనే కాల్ ఓకే చేసి, హలో నాన్నా అందామె. కూతురు గొంతులో ఏదో తేడా వినిపించి, ఏరా తల్లీ ఎలా ఉన్నావ్? నిద్రపోతున్నావా? అని అడిగాడు రాఘవ. తత్తరపడుతూ, లేదు నాన్నా అందామె. ఇంట్లో లేను. చెప్పానుగా నీకు, ఈ పూట సుధీర్ అన్నయ్య గ్యాలరీ ఉందని అంది పూజిత. అవునవును, పెద్దమ్మ కూడా ఇంతకు ముందే అంది. అయితే గ్యాలరీ దగ్గర ఉన్నావా? అన్నాడాయన. అవును, క్రాంతి, నేను గ్యాలరీకి ఇప్పుడే వచ్చాం. నా గురించి సరేలే. ఎలా ఉంది నీ కాశీయాత్ర? అంది పూజిత. ఆ ప్రశ్న విని బరువుగా ఊపిరి పీలుస్తూ, మీ అమ్మ ఉంటే బాగుండేది అనిపించిందిరా అని నిదానంగా అన్నాడాయన. చనిపోయిన తల్లి గురించి ఇప్పటికీ తండ్రి చింతిస్తున్నాడని అర్థం అవ్వగానే పూజిత మనసు అదోలా అయిపోయింది. నాన్నా అని ఆప్యాయంగా పిలిచి, ఆవిడ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయినా నువ్వు ఆవిడ్ని మర్చిపోవా అని అడిగింది. ఎలా మర్చిపోతాంరా, పెళ్ళంటే నూరేళ్ల బంధం తల్లి. ఈ ప్రపంచంలో ఎందరో కోటాను కోట్ల మంది ఉండగా ఇద్దరు మనుషుల మనసులు మాత్రమే కలవడం, ప్రతిక్షణం ఒకరినొకరు కలిసి బ్రతకడం అద్భుతమైన బంధం రాది. ఆ బంధం వయసులో ఉన్నప్పటికంటే వయసు పెరిగి వృద్ధాప్య క్షీణత మనిషిని కృంగదీసినప్పుడే ఇంకా ఎక్కువ బలపడుతుందిరా అని స్వాగతంలా చెప్పాడాయన. ఇప్పుడు నీకంత వృద్ధాప్యమేం రాలేదులే అని కోపంగా కసిరి ఆ వెంటనే, నాన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అని అడిగింది పూజిత. ఆమె మాటలకి బదులుగా గట్టిగా నవ్వి, అల్లుణ్ణి వెతకాల్సిన వయసులో ఆలిని వెతుక్కోమంటావా అని చమత్కరిస్తూ అన్నాడు రఘువ.
నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకోమని చెప్పానా? అప్పుడేమో వచ్చినావిడ నా పనులు సరిగ్గా చెయ్యదు. నా పనులన్నీ నేను చేసుకోగలిగినప్పుడు పెళ్లి చేసుకుంటానన్నావుగా? ఇప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. మరి నువ్వు పెళ్లి చేసుకో అని ఎప్పటివో తండ్రి మాటల్ని గుర్తు చేస్తూ అంది పూజిత. అప్పుడేదో ఆ సమయానికి అలా చెప్తే నువ్వు వింటావని అన్నాను. నాకా ఉద్దేశం అస్సలు లేదురా. వదిలేయ్ అన్నాడు రఘువ. వయసులో ఉన్నప్పటికంటే వృద్ధాప్యంలోనే ఆ బంధం ఎక్కువ అవసరమన్నావుగా? ఇప్పుడు పెళ్లి చేసుకో నాన్నా. ప్లీజ్ నా కోసం చేసుకో. అప్పుడైనా నువ్వు అమ్మని మర్చిపోతావు అని గారాబంగా అంది పూజిత. ఛ్! ఆ విషయాలన్నీ వదిలేయ్రా. ఇప్పుడు అనవసరంగా వాదించి నన్ను విసిగించకు అని అసహనంగా అన్నాడు రఘువ. అసలే మనోజాలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్న పూజితకి ఎప్పుడు గారాబం చేసే తండ్రి అలా విసుక్కోవడంతో పూజిత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బుంగమూతి పెట్టి ఛ! ఎప్పుడు ఇలానే అంటావు. నేనేం తప్పు మాట్లాడానని నిన్ను అంత విసిగిస్తున్నానా? అంతేలే. నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నావు. నాకేం తెలియదంటున్నావు అని అలకలతో కోపంగా ఫోన్ కట్ చేసింది పూజిత. అవతల రాఘవ ఆశ్చర్యపోయాడు. ఇన్నేళ్లలో పూజిత ఎప్పుడూ ఆయన మీద ఇలా కోపాన్ని ప్రదర్శించలేదు. ఇలా ఫోన్ కట్ చెయ్యలేదు. ఇప్పుడు తననేమన్నానని కోపం? పిల్లలానే చూస్తున్నావంటుందేంటి? అని మనసులో అనుకుంటూ ఆలోచనల్లో పడిపోయాడు రాఘవ. సమయం గడుస్తున్నా ఆయన ఇంకా ఆ ఆలోచనల నుంచి, పూజిత మాటల నుంచి తేరుకోలేకపోయాడు. 5 నిమిషాలకి మళ్ళీ పూజిత ఫోన్ చేసి సారీ నాన్నా అని బుజ్జగిస్తున్నట్టుగా చెప్పింది. ఎందుకురా సారీ? ఏం చేశావని? అని కూతుర్ని అడిగాడు రాఘవ. నిన్ను విసిగించి ఫోన్ కట్ చేసేశానుగా అని మనస్ఫూర్తిగా చెప్పింది పూజిత. నిజంగానే విసిగించావా? అని నవ్వుతూ అన్నాడు రఘువ. ఏమో విసిగించానన్నావుగా అందుకే సారీ అని అలకగా చెప్పింది. అమాయకత్వం నిండిన ఆమె మాటలు ముద్దుగా అనిపిస్తుంటే నవ్వేశాడు రాఘవ. నవ్వుతూనే నేనేదంటే అదే కరెక్టేనా? నువ్వేం విసిగించలేదురా తల్లి. నేనే విసుక్కున్నాను. మీ అమ్మని కూడా ఇలానే విసుక్కొని ఉంటాను. అందుకే తను అని అంటుంటే ఆయన గొంతు గాద్గదికమై ఇక మాట్లాడలేకపోయాడు రాఘవ. ఇదిగో ఇలా మాట్లాడితే మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాను. అయినా ఏంటి నాన్నా? ఎప్పుడూ నన్ను ఏడవద్దు అని చెప్పేవాడివి. నువ్వే ఇలా అయితే ఎలా? అంది పూజిత. లేదులేరా. నేనేం బాధపడటం లేదు. తను నా పక్కన ఉంటే బాగుండేదనిపించింది. ఇందాక పెద్దమ్మ, పెదనాన్న ఆ రోజు గురించి మాట్లాడితే ఏదో గుర్తొచ్చి అలా అనిపించింది అంతే అన్నాడాయన. ఆయనలోని పాతగాయం రేగడానికి కారణం అర్థమై మౌనంగా ఉండిపోయింది పూజిత. కొన్ని క్షణాలకి ఆయన్నే అందులో నుంచి తేరుకుంటూ సర్లే ఇవన్నీ కాదుగాని ఇక్కడ కాశీలో గంగమ్మ తల్లి ఎంత బాగుందో తెలుసా? ఈ నీటిలో ఏదో మహత్యముందిరా. మనుషులం ఇంత కలుషితం చేస్తున్నా ఒడ్డమంట ఎక్కడ ఈగలు గాని దోమలు గాని లేనే లేవు. ఈ గుడులు ఎంత బాగున్నాయో. గంగనీటిలో ఒక రాతి గుడి ఉంది. అందులో కూర్చుంటే అసలు ఏ ఆలోచనలు రావడం లేదు తెలుసా? అని వారణాసిలోని విశేషాలన్నీ చాలా ఆశ్చర్యపోతూ వివరించి చెప్పాడాయన. అయితే నువ్వు కాశీ నుంచి రిటర్న్ ట్రైన్ ఎక్కే వరకు ఆ రాతి గుడిలోనే కూర్చో. ఏ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉంటావు అని వెంటనే అంది పూజిత. కూతురి మాటలకి ఆమె అన్న విధానానికి ఒక్కసారే బిగ్గరగా నవ్వేశాడు రాఘవ. నవ్వి నవ్వి సరేగాని నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగాడు. బాగున్నాను. ఈ సమ్మర్లో మా ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటాను నాన్నా అని గారంగా అడిగింది పూజిత. నీ ఇష్టం నేర్చుకో అని చెప్పి అప్పుడే భాస్కర్రావు రావడంతో ఇదిగో పెద్దనాన్న వచ్చారు మాట్లాడు అంటూ సెల్ ఫోన్ని భాస్కర్రావుకి ఇచ్చాడు రాఘవ. మరో 4 నిమిషాలు
పెదనాన్న భాస్కర్‌రావుతోనూ, పెద్దమ్మ భవానితోనూ మాట్లాడి, ఇక ఉంటానని చెప్పింది పూజిత. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పూజిత మనసు కొంచెం తేలికైంది. మనోజ్ ఆలోచనల కలవరం, అతని మాటలు కలిగించిన పరధ్యానం కొంత తగ్గాయి ఆమెలో. రిలాక్స్‌గా ఊపిరి పీల్చుకొని అటూ ఇటూ చూసింది. ఏమీ తోచక కౌంటర్‌లో ఉన్న విజిటర్స్ పుస్తకం తెరిచి విశ్రాంతిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది. గ్యాలరీకి ఎవరెవరు వచ్చి చూశారా అనుకుంటూ విజిటర్స్ పుస్తకంలోని సంతకాల్ని, వాటి పక్కనే రాసి ఉన్న అడ్రసుల్ని చూస్తుంది పూజిత. సరిగ్గా అప్పుడే "ఎక్స్‌క్యూజ్ మీ, ఇది సుధీర్ గారి ఆర్ట్స్ గ్యాలరీనే కదా?" అని మర్యాదపూర్వకమైన గొంతుతో వినిపించిన ప్రశ్నకి పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది పూజిత. నుదుటన కుంకుమ బొట్టు, శరీరాన్ని నిండుగా చుట్టి ఒద్దికగా పట్టుకొని నిలబెట్టినట్టు ఉన్న చందేరి కాటన్ చీర, చేతులకి నిండుగా మట్టి గాజులు. ఆ ఆహార్యాన్ని చూస్తూనే "అవును, సుధీర్ గారి పెయింటింగ్స్ గ్యాలరీనే. ప్లీజ్ కమ్" అని ఆహ్వానించింది పూజిత. ఆ వచ్చినామె వస్త్రధారణ పెద్దవాళ్ళదిలా ఉన్నా, ముఖం చూస్తే మాత్రం ఆమెది చిన్న వయసే అని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ముఖంలో ఏదో ప్లెజర్ కనిపిస్తుంటే రెప్పవాల్చక ఆమె వంక చిత్రంగా చూసింది పూజిత. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా "మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? మీ పేరు" అంటూ విజిటర్స్ బుక్స్‌ని ముందుకు జరిపి పెన్ను ఇచ్చింది. ఆమె చిన్నగా తల ఊపుతూ పుస్తకంలో నేమ్ అని ఉన్న కాలమ్ దగ్గర తనుష అని రాసింది. ఆ అక్షరాల వంక చూస్తూ చదివి "తనుష, నైస్ నేమ్" అంది పూజిత. చిన్నగా నవ్వి గ్యాలరీ లోపలకు నడిచింది తనుష. సుధీర్ వేసిన బొమ్మలు చూడాలని చాలా ఆతృతగా ఉందామెకి. రాయిం చాలా గంభీరంగా లోపలకు వెళ్తున్న తనుష వెంట కీ ఇచ్చిన బొమ్మలా కదిలింది పూజిత. గోడకు ఆంచి ఉంచిన నిలువెత్తు పెయింటింగ్‌ని పరిశీలనంగా చూస్తున్న తనుష పక్కకు వచ్చి నిల్చుందామె. పక్కకు వచ్చిన పూజితని చూసి "మీ పెయింటింగ్స్‌లు ఉన్నాయా ఇక్కడ? మీ పేరు" అని గౌరవం ఉట్టిపడేలా అడుగుతూ ముందుకు కదిలింది తనుష.